కడుపు వచ్చి పెట్టాం మన దాంట్లోకి మామూలు కుళాయి కింద ఇక్కడ ఊపి చేసావా ఇట్లా ఇలా ఇట్లా ఒక బాంబు ఇట్లా బాంబు వస్తుంది ఈ కలర్ పిచ్చులు మనం చాలామంది ఇట్లా వాడిన నూనె వేసుకుంటాం అనమాట. మనం రిచ్ వంటలేం కాదు, మామూలు మిడిల్ క్లాస్ వంటలు కాబట్టి ఇంకా చదువుకునేట్టే ఉంటాయి. ఆయిల్ ఇంకా కావాలి కాబట్టి మనం దీన్ని చేసుకుంటాం. ఫస్ట్ ఇప్పుడన్నా కూడా మనం ఎరగట్లేదు వేసుకునేది మరి పక్కన పెడతాం. ఫస్ట్ క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్ వేసుకోవాలి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉడకాలి ఫస్ట్. కాబట్టి క్యారెట్ కొంచెం ఫస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఉడకాలి కాబట్టి, అంటే మెత్తగా కలగా గట్టిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. ఓ 2 క్యారెట్, చిన్న క్యారెట్ ఇట్లా నిలువుగా కట్ చేసుకున్నాము. ఏదో డిఫరెంట్ ట్రై చేస్తున్నాం అంతే. ఎట్లా వచ్చిందో నాకే తెలుసు. లాస్ట్కి మామూలు ఎగ్ రైస్ బాగానే ఉంటుంది, తినచ్చు. మా ఒకసారి రెస్టారెంట్ చేసినప్పుడు ఆ టైప్లో వస్తుంది. ఇప్పుడు అట్లా ఆ టైప్లో వస్తుంది. చూద్దాం, ట్రై చేద్దాం.
చూడండి. ఆ తర్వాత మరి జింజరు, ఇది అల్లము వెల్లుల్లి కట్ చేసిన కదా, తెల్లవాయి అల్లము తెల్లవాయి కొంతమంది కట్ చేసిన వెల్లుల్లి వేద్దాము. ఇది కూడా బాగా ఇది కానీ దాంతోపాటు ఎర్రగడ్డలు వేద్దాం. చిన్నగా చేసిన బాగున్నాడు కదా. చూద్దాం. ఓకే, ఇవి లాస్ట్లో వేసుకున్నాయి అనమాట. పొటాటోస్ కూడా వేసుకున్నాం కొంచెం మెత్తగా. సరే కలుపుకోవాలి. బీన్స్ వేసేసి చిక్కుడుకాయ అన్ని ఖాళీ అనేవి, కడిగే పని ఎక్కువ అవుతుంది. ఒకసారి కలుపుకున్నాక ఖచ్చితంగా మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే అన్నీ బాగా మెత్తబడతాయి. థైరాయిడ్ ఉండేవాళ్ళు మామూలు అయోడిన్ ఉప్పు వాడకూడదు, అంటే కొంచెం పింక్ సాల్ట్ తీసుకున్నాము. కొంచెం రేట్ ఎక్కువే మాకు, కానీ అయోడిన్ మామూలు దొరికేది వాడకూడదంటే తెచ్చుకున్నాం. అంటే మాత్రం సరిపోతుంది. ఈ ఉప్పు పడితేనే బాగా మగ్గేది. మెత్తగా వస్తుంది కారం. పందిలా వీటికి పెప్పర్ వేసుకుని ఇప్పుడు కడిగినాము. వేసేసి రైస్ ఆల్రెడీ చేసి పెట్టేసినాం కాబట్టి రైస్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టి వేస్తాం. చేయగలుగుతాం. కొంచెం ఆయిల్ వేద్దాం. లాంగ్ చేసుకుంటే బాగుంటుంది. చిన్న మంట మీద పెట్టేది. సాల్ట్ సరిపోయింటుంది, కొంచెం వేద్దామా? టీ పౌడర్, టీ పెట్టు. తాజ్మహల్, తాజ్మహల్, తాజ్మహల్
వేసేయండి. ఏమవి ఎలా ఇవేనంటే మళ్ళీ పోయేంత కడగలు కదా ఓకేనా. షుగర్ వేద్దామా లేదంటే బెల్లం వేద్దామా? బెల్లం అంటే బెల్లము, బెల్లము ఆర్గానిక్ పొడి ఉంది. ఇంకోటి ఆర్గానిక్ బెల్లం పొడి. ఏదోటి అదేసి తీయగా వచ్చేది. ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం. అంటే ఆర్గానిక్ బెల్లం అంటే చాలా కాస్ట్లీ అనుకున్నారు. కాస్ట్లీ ఏం కాదు, మామూలుగా న్యాచురల్గా దొరుకుతూ ఉంటుంది. మేము తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే ఇక్కడ తెచ్చుకున్నాము. చక్కెర కంటే కొంచెం ఇది న్యాచురల్గా ఉంటుంది. ఇది చెరుకుతోనే చేసేది, అది చెరుకుతోనే. ఇది నల్ల చెరుకుతో చేస్తారు, తెల్ల చెరుకుతో చేస్తారు. కొంచెం రాగా ఉంటుందని చెప్పేసి బెల్లాన్ని వాడతాను అనమాట. వేరే సార్ ఉన్నాడు తెలిసిన సార్, ఆయన ఒకసారి టేస్ట్ చూడని చెప్పేసి ఇచ్చాడు అనమాట. అది అందుకనేసి వాడుతున్నాం. చూడాలి ఎలా ఉందో, ఒక దీన్ని చూడాలి ఎట్లా ఉందో దీని కదా. ఇది ఆల్మోస్ట్ బాగా ఉడికింది. ఇప్పుడు రైస్ వేసుకోవచ్చు మనం కదా. చేతితో వేరే పొడి పొడిగా వస్తుంది. దాని వీక్ని చాలా చాలు. మ్యాక్స్ పెట్టలేదు కాబట్టి కొద్దిగా మ్యాక్స్ కూడా పెట్టేస్తాం. చేయకుండా మళ్ళీ నేను ఎడ్ చేసుకోవాలా. యాక్చువల్గా హై ఫ్లేమ్ అంటే ఎక్కువ మంట పెట్టుకుని చేసుకోవాలి ఫ్రైడ్ రైస్. ఫస్ట్ కలిపిన తర్వాత చేద్దామని చెప్పేసి ఇప్పుడు కలిపినాను కదా. చూసుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు మామూలుగా మ్యాక్సిమం అంతా ఇట్లా ఇది వేస్తారనమాట. కొత్తిమీర బాగా కడిగినాం కానీ ఇట్లా ఉంది. ఫోటోలు వీడియోల కోసం అయితే బాగా ఇట్లా వేయించుకున్న వాళ్ళు బాగుంటుంది. ఇట్లా కొత్తిమీర చల్లుకుంటేనా మనం సపరేట్ తినలేం కాబట్టి పచ్చిది దీనిలోకి వేసుకుంటే కొంచెం దీనిలో ఉన్నటువంటి పోషకులు లాస్ట్లో ఎందుకు వేస్తారంటే అదే డ్యామేజ్ కాకోకుండా వేస్తారు. ఒకసారి నిమ్మకాయ తీసేసి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం బాగా 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 అడుగుతాం. స్టవ్ 2 minutes అంతే. మామా తే ఏదైనా ఒకసారి టేస్ట్ చూడు, చెప్పు ఉప్పు కారం తెలియదు. చూడండి టేస్ట్ చూడు. కాలుతాను
ఆ స్పూన్ అది నెయ్యిలో పడలేదు. టేస్ట్ చూసి ఉప్పు కానీ సరిపోయింది చూసి ఎక్కువ చేసినావా నువ్వు చేసినావా ఇది ఇప్పుడే ఇంకా అంత ఉంటుంది అంత ఉంటుంది. ఉప్పు సరిపోయిందా? కారము కారం సరిపోతుంది. ఉప్పు కొంచెం వేద్దాం. కొంచెమే ఎక్కువగా అదే కొద్దిగా ఆయన వేసి కలబెట్టుంటే వేడి మీద ఉప్పు కరిగిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉంది. ఒకసారి అంటే మామూలు ఎగ్ని బాగా ఇది చేస్తాం అనమాట. అట్లా కాకుండా మనం బాయిల్డ్ ప్లస్ రెండు అవుతుంది అనమాట. బాగుంటుంది ఇట్లా చూడడానికి. ఇట్లా చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ కలిపేసి చేసేస్తే కదా కొంచెం ఇవన్నీ వేసుకుంటే కదా బాగుంటుంది. పిల్లలకి టిఫిన్ ఏమైనా చేసేయచ్చు, మధ్యాహ్నం వేసేయచ్చు. బాయిల్డ్ ఉంటుంది, ఫ్రై ఉంటుంది, రెండు ఉంటాయి. ఓకే, టీ తాగుదాం. టీ తాగుదాం కొద్దిగా. చూడండి మీకు ఎంత కాదు అంటే కొంచెం వేసినాం. నిద్రపోయింది బాగా ఈరోజు. నిద్ర లేదంట 2 రోజుల నుంచి. ఫ్యాన్ వేసుకో. కొంచెమే 2 స్పూన్లు పెట్టింది.